శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టుగా ఉంది అక్కడి రాజకీయం. అధికార పార్టీ ఎంపీకి అవమానం జరిగిందంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గగ్గోలు పెట్టడం కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది. కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేవబోతోందా అన్న అనుమానాలకు తావిస్తున్న ఆ లోక్సభ నియోజకవర్గమేది? ఎవరా ఎంపీ? పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో గిల్లి కజ్జాలు పెట్టుకున్న తీరు కాంగ్రెస్లో ఇంకో గ్రూపు వారికి తెరలేపుతోందన్నది పార్టీ వర్గాల మాట. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారే. పెద్దపల్లి జిల్లాలో 4, మంచిర్యాల జిల్లా పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలు ఈ ఎంపీ పరిధిలో ఉంటాయి. వంశీ తండ్రి వివేక్, పెదనాన్న వినోదులు కూడా ఈ పరిధిలోనే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కొంతకాలంగా మిగతా ఎమ్మెల్యేలు వంశీకృష్ణను పట్టించుకోవటం లేదంటూ ప్రోటోకాల్ వార్ నడుస్తోంది. అది ముదిరి మెలిగా డైరెక్ట్ అవుతోందని అంటున్నారు. వంశీ తనదైన శైలిలో దూకుడిగా వ్యవహరిస్తూ ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కాదని తన సొంత గ్రూపుల్ని మెయింటైన్ చేస్తున్నారట. బయట వాళ్లైన 5 ఎమ్మెల్యేలతో పాటు సొంత పెదనాన్నతోనూ వంశీ అదే రీతిలో వ్యవహరిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తన తండ్రి సెగ్మెంట్ తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో అవమానం జరిగింది కాబట్టి అన్ని చోట్ల నా వర్గం ఉండాలన్నది ఎంపీ అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే నా బలం కోసం సొంత మనుషుల్ని సిద్ధం చేసుకుంటున్నారని వంశీ సమర్థించుకోవచ్చు గాని పెదనాన్న వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్న బెల్లంపల్లిలో కూడా ఆయన ఫోటోలు లేకుండా ఎంపీ వర్గీయులు బ్యానర్లు కట్టడం చర్చనీయాంశమైంది. వంశీ దూకుడుకు ఓ కారణం ప్రోటోకాల్ అయితే రెండవది తమ కుటుంబానికి కేబినెట్ కోసం ఒత్తిడి పెంచే ప్రయత్నమని అనుకున్నారంతా. కానీ బెల్లంపల్లిలోనూ పెదనాన్న ఫోటో లేకుండా బ్యానర్ కట్టడం చూస్తుంటే అంతకు మించి ఇంకేదో మ్యాటర్ ఉందన్న అనుమానాలు వస్తున్నాయట ఎక్కువ మందికి. అయితే ఎన్ని గొడవలు జరిగినా ఎంతలా విమర్శించుకున్నా ఇన్నాళ్లు ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంగానే కనిపించింది. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఎంట్రీ ఇవ్వడంతో వార్ అవుట్ ఆఫ్ ది పార్టీ అన్నట్టుగా మారిపోయింది. ఇటీవల సరస్వతి పుష్కరాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ సభకు స్థానిక ఎంపీ అయిన వంశీకృష్ణను ఆహ్వానించలేదంటూ కొందరు ప్లకార్డులతో నిరసన తెలిపారు. దాని గురించి సీఎం ఆరా తీయగా ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ కార్యాలయానికి ఆహ్వానం పంపించామని, ఫోన్ చేసి కూడా పిలిచామని చెప్పారట దేవాదాయ శాఖ అధికారులు. అక్కడితో ఆ విషయాన్ని పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు లైట్ తీసుకున్నట్టు సమాచారం. కానీ సడన్ గా బీఆర్ఎస్ నేత పుట్టా మధుకర్ ఎంట్రీతో మ్యాటర్ మరోలా మారిపోయింది. దళిత ఎంపీకి అవమానం జరిగింది. సాక్షాత్తు సీఎం పాల్గొన్న సభకు స్థానిక ఎంపీని పిలవలేదు. అధికారులపై అట్రాసిటీ కేసు పెట్టాలని రాష్ట్రపతికి, లోక్సభ సెక్రటరీకి, తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి పుట్టా మధు లేఖలు రాయడం కలకలం రేపుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలు అంతర్గత గొడవలపై ప్రతిపక్ష పార్టీలు స్పందించడం వరకు ఓకేగాని రాష్ట్రపతికి లేఖ రాయడాన్ని ప్రత్యేకంగా చూడాలంటున్నారు పరిశీలకులు. మధు అంతటితో ఆగారా అంటే లేదు. మరో అడుగు ముందుకేసి మంథనులో ప్రెస్ మీట్ పెట్టారైనా. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ను టార్గెట్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు భార్యగానే ఆమె వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు. దళిత ఎంపీని అవమానించిన ప్రిన్సిపల్ సెక్రటరీపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు పుట్టా. ఏకంగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని కూడా ప్రకటించేశారు. దీంతో కాక పెరిగిపోయింది. మంత్రి శ్రీధర్ బాబుపై రాజకీయ విమర్శలు చేయడానికి ఎపిసోడ్ను మధు వాడుకున్నాడు అనుకోవచ్చు కానీ సీనియర్ ఐఏఎస్ అధికారిని శైలజా రామయ్యర్పై కేసు పెట్టాలని అనడం ఏంటి అన్న చర్చలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేగా పనిచేసిన మధుకు పరిపాలన గురించి తెలీదా? ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్కి ఎంపీ ప్రోటోకాల్కి ఎలా ముడిపెడతారంటూ మండిపడుతున్నారు మంథని కాంగ్రెస్ నేతలు. అయితే మంథని పాలిటిక్స్ చూస్తుంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది మరోసారి నిరూపితమవుతోందన్నారు పరిశీలకులు. ఎమ్మెల్యే వివేక్ కుటుంబానికి పుట్టా మధుకు పెద్దగా స్నేహం లేకపోయినప్పటికీ రాజకీయ సంబంధాలు పెట్టుకునేందుకే రాజకీయేతరంగా స్పందించి వచ్చిన ఛాన్సులు వాడుకుని ఉండొచ్చంటున్నారు. మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పొసగకపోవడం, ప్రత్యర్థి పార్టీ నేత ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తున్న క్రమంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో రాజకీయ మార్పులేమైనా జరగబోతున్నాయా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయట. కొందరైతే గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే అటు వంశీ నుంచి ఓ ప్రకటన వస్తేనే ఈ చర్చలకు, అంచనాలకు తెరపడే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. మరోవైపు వరుసగా జరుగుతున్న ఘటనలు కాంగ్రెస్ కేడర్లో గందరగోళం రేపుతుండగా ఇప్పుడు పుట్టా మధు స్పందించడంతో కన్ఫ్యూజ్ ఇంకా పెరుగుతోందట. ఈ చిత్ర విచిత్రమైన రాజకీయాలకు కాంగ్రెస్ పెద్దలు చెక్ పెడతారా లేదో చూడాలి మరి.